Hello guys, this is Kirti Raghu. మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే మన కూటమి రూలింగ్లోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గాను అన్నిటికీ మన ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి దానికి రియాక్ట్ అయితే రెండు టీడీపీ అండ్ జనసేన రెండు బాగా రియాక్ట్ అవుతూ వస్తున్నాయి. సో దీంట్లో ఏం చూడబోతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక కేసు అయితే ఆయన దగ్గరికి వచ్చిందనమాట. సో ఆ కేసు ఆయన సాల్వ్ చేశారు. సో ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ ఆంటీ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప ఉందన్నమాట. ఆ పాప ఆయన విజయవాడలోనే కాలేజ్ చదువుతుంది, ఇంటర్మీడియట్ అని డిగ్రీ కానీ సంథింగ్ చదువుతుంది. విజయవాడ రాములపాడు చెందిన అమ్మాయి. సో ఒక లవ్ లో పడి ఒక అబ్బాయితో, ఆ అబ్బాయి ముస్లిం అనుకుంటా. సో ఆ అబ్బాయి ఈ అమ్మాయి కలిసి వెళ్ళిపోయారు ప్రేమించుకొని. సో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మమ్మీగా ఏం చేశారంటే మార్చవరం టౌన్ లో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ కంప్లైంట్ ఇచ్చారనమాట. సో కంప్లైంట్ ఇస్తే అక్కడున్న వాళ్ళు ఎవరు 9 months అగో జరిగింది. 9 months అగో అంటే ఎవరు రూలింగ్ లో జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఆ రూలింగ్ లో ఉన్నప్పుడు కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చేయలేదంట, అసలు ఏం చేయలే. ఆచూకీ తెలిసి సంథింగ్ వేరే న్యూసెస్ ద్వారా ఆచూకీ వచ్చిందంట ఈ రాష్ట్రంలో ఉంది ఆ అమ్మాయి అని. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలే, ఏం యాక్షన్ తీసుకోలేదు. సో ఈ 9 months ఆయన చాలా వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారు. సో ఈవిడ మొన్న మన కూటమి రూలింగ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారు ఒక నమ్మకంతో మొన్న ఒక జరిగింది 3-4 days బ్యాక్ జరిగింది. ఈ న్యూస్ అన్ని మన వాళ్ళు చూడరు అసలు. సో నేను చెప్తాను. మొన్న ఒక 4-5 days బ్యాక్ అయిన వాళ్ళు ఒక 8 days బ్యాక్ 9 days బ్యాక్ వచ్చి కలిశారు పవన్ కళ్యాణ్. కలిసి ఇలా 9 months అగో నుంచి కనిపించట్లేదు మా పాప, ఇలా లవ్ చేసి వెళ్ళిపోయింది అంటున్నారు, నాకు మా పాపను తెచ్చిపెట్టింది, బతుకుందా లేదో తెలియట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నా అని చెప్పి బాధపడ్డారు. సో పవన్ కళ్యాణ్ ఆన్ ద స్పాటే అక్కడ మార్చవరం పోలీస్ స్టేషన్ ఉన్న కమిషనర్ ఫోన్ చేసి ఏంటి విశేషం అక్కడ ఏంటి విషయం, ఎందుకు ఇంత లైట్ గా తీసుకున్నారు, ఆ కాపీ అఫైర్ దాని డీటెయిల్స్ ఏంటి మొత్తం తెలుసుకుని అక్కడికక్కడే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారనమాట పోలీస్ వాళ్ళకి. వెంటనే ఈ కేసు సీరియస్ తీసుకొని కేసు సాల్వ్ చేయండి అని ఇంకా పోలీసు వాళ్ళు స్టార్ట్ చేశారు కేసు తీసుకోవడం. అండ్ వీళ్ళ అక్కడి నుంచి అక్కడికి పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళ కారులోనే మార్చడానికి పంపించారు, మార్చడం పోలీస్ స్టేషన్ పంపించేశారు ఇంకా డీటెయిల్స్ కోసం. సో దాన్ని కలిసింది ఒక 9 days, ఎగ్జాక్ట్ గా 9 days కి మనకైతే తెలిసింది. పోలీసు వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఆ అమ్మాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరికింది. అబ్బాయి అమ్మాయి ఇద్దరు దొరికారు. సో ఆ అమ్మాయిని స్పెషల్ టీం వెళ్ళి పట్టుకుంటే అక్కడ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు పట్టుకుని మళ్ళీ స్పెషల్ టీం అప్పచెప్పి తీసుకొచ్చారు, విజయవాడ తీసుకొచ్చారు మొన్న. సో తీసుకొచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అగైనెస్ట్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇలా టార్చర్ సంథింగ్ పెడుతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు ఆయన్ని. 5 రాష్ట్రాలు తిప్పారనమాట ఆ అబ్బాయి ఆ అమ్మాయిని. తిప్పేసిన తర్వాత అగైనెస్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకా స్టేట్మెంట్స్ తీసుకొని ఏంటో విషయం తెలుసుకుని అబ్బాయిని అరెస్ట్ చేయడమా ఏంటి అని చూసి చేస్తారనమాట. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 9 months అగో అక్కడ చేయని వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ 9 days చేసి చూపించారు. సో పోలీస్ శాఖ అదే, పోలీసులో అప్పుడున్న మార్చవరం అప్పుడున్న కమిషనర్ ఒకటే, ఇప్పుడున్న మార్చవరం కమిషనర్ ఒకటే. కానీ అప్పుడు చేయడానికి చేస్తున్నారు ఏంటంటే ఒక లీడర్ ఎంతవరకు కరెక్ట్ గా ఉంటే దాని కింద పనిచేసే అంత కరెక్ట్ గానే ఉంటారు. సో అలాగా మన పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ట్రూగా దాని కింద మనం ఆటోమేటిక్ గా బాగుంటారు. సో మనకి ఏంటంటే నేను చెప్పాల్సిన ప్రజాపాలన అంటారు కదా, పీపులే రూలింగ్. నాయకులు ఎవరో రూల్ కాదు, మనమే రూలింగ్. మనకి మంచి చేసేవాడు మనల్ని మనం ఒక స్థాయిలో పెడితే వాళ్ళు మనం చూసుకుంటారు. సో మనం ప్రజాపాలన అంటారు దీన్ని. సో ఇదొకటి 9 months చేయాలని ఆ గవర్నమెంట్ ఇప్పుడు 9 days లో జనసేన గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్ చేసి చూపించింది, పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. సో ఇదే నేను చెప్పాల్సి ఉంటుంది. అసలు ఎలా కనిపెట్టారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉందంటే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ పెట్టడం చూసి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడి నుంచి పెడుతుందో అని ట్రాక్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో వచ్చింది అని చెప్పేసి ట్రాక్ అయితే చేశారు అనమాట. ఇది
ఇది మొత్తానికి జరిగింది. దీన్ని ఇప్పుడు ఏపీ వాళ్ళందరూ జనసేనాని అండ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని అయితే మెచ్చుకుంటున్నారు. నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఇదే ప్యారలల్ గా టీడీపీ చీరాలు అనుకుంటా, అక్కడ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. ఇద్దరు చంపేసి పారిపోయారు. అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే ఒక లేడీ, ఆవిడ 48 అవర్స్ లో పట్టుకొని కోర్టుకి ఇడుస్తామని చెప్పాడు. విత్ ఇన్ 36 అవర్స్ లోనే వాళ్ళిద్దరిని పట్టుకొని కోర్టుకి తీసుకొచ్చారు. సో ఇటువైపు టీడీపీ అండ్ ఇటువైపు జేఎస్పీ జనసేన ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. సో ఇప్పట్లో ఇంత ఫాస్ట్ గా కేసెస్ క్లియర్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా 5 years తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. సో ఇదే నేను చెప్పాల్సిన అనుకున్నా మెయిన్. ఇది ఇప్పుడు ఏంటంటే 7 years అగో జరిగిన ఇది ఆ కేసు అయిపోయింది. ఇప్పుడు ఇది జరిగిన వెంటనే ఈ సుగాలి ప్రీతి అనే కేసుకి ఇప్పటికైనా ఒక న్యాయం జరుగుతుందా అనేసి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏపీ ప్రజల్లో టాక్ అయితే నడుస్తుంది, ఒక నమ్మకం అయితే ఉంది. సుగాలి ప్రీతి వాళ్ళ మమ్మీకి ఇంకా ఒక హోప్ అయితే వచ్చింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ కేసు మీకు ఖచ్చితంగా తెలిసిపోదు. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు 7 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు, ఇప్పుడు 13 ఏళ్ళు నాకు అప్పుడు. సో మనకు తెలియదు అప్పుడు ఏం జరిగిందో మీకు ఒక చిన్న షార్ట్ గా చెప్పేస్తాను అనమాట. అక్కడ 2017లో 10th స్టాండర్డ్ చదువుతున్న ఒక అమ్మాయి, గట్టమంచి రామలింగ రెడ్డి హైయర్ సెకండరీ స్కూల్ కర్నూలులో ఈ అమ్మాయి అక్కడ చదువుతుంది అనమాట. అప్పుడు 2017లోనే అమ్మాయి 10th స్టాండర్డ్ చదువుతుంది. సో అక్కడ ఆ స్కూల్ అనేది ఒక అఫీషియల్స్ హెడ్, కొంచెం పెద్ద స్థాయి ఉన్న ఓనర్స్ అనమాట. వాళ్ళు ఒక పొలిటీషియన్స్ ఓనర్స్ అండి, మీకు తెలుసు కదా మన ఉంటుంది. సో 2017లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆగస్ట్ 19, 2017 సడన్ గా అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. ఆ స్కూల్లోనే చనిపోయింది. సో ఇంకా స్కూల్ వాళ్ళు వాళ్ళ మమ్మీకి చేసి చెప్పారు. ఇంకా పెద్ద గొడవ అయింది. దాని తర్వాత వీళ్ళ మమ్మీ ఆగస్ట్ 19 రోజు ఏదో చెప్పారు, ఖచ్చితంగా సూసైడ్ కాదండి, అది ఏదో జరిగింది, రేప్ గానీ ఏదో చేసి ఉంటారు అని చెప్పేసి ఆ గాయాలు బట్టి చూసి చెప్పారనమాట. సో చెప్పినట్టుగానే ఆగస్ట్ 20, 2017 పోస్ట్ మార్టం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ జరిగింది. డాక్టర్ శంకర్ గారు చెప్పారు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ శంకర్ గారు చెప్పారనమాట, ఇది రేప్ చేసి చంపారు ఈ పాపని అని చెప్పేసి చెప్పారు. సస్పెక్టింగ్ ఏంటంటే ఆ స్కూల్ ఓనర్ వాళ్ళ 2 కొడుకులు చేశారనమాట దీన్ని. సో చేస్తే ఇంకా వీళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్, వాళ్ళ మమ్మీ చాలా ప్రొటెస్ట్ చేస్తారు, వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, కానీ అది రివ్యూస్ రాలా. అప్పుడు 2017లోనే మన పవన్ కళ్యాణ్ గారు ఈ కర్నూలులో ర్యాలీ చేసి ఈ కేసుని అయితే బాగా మ్యాసివ్ గా అందరికి తెలియాలి, అప్పుడే దీని మీద ఒక యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి ర్యాలీ చేసి కేసుని వెలుగులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు జగన్ గారు వచ్చారనమాట. వచ్చి ఒక ఉద్యోగం, వాళ్ళ డాడీ గవర్నమెంట్ ఉద్యోగం ఒక ఇచ్చారు, ప్లస్ ఒక ల్యాండ్ ఇచ్చారు, మంచి ల్యాండ్ రేట్ ఇచ్చారు, కొంచెం మనీ అండ్ ఒక గవర్నమెంట్ పోస్ట్ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చారనమాట. ఇచ్చేసి ఈ కేసు ఏం చేశారంటే సిబిఐకి ఇచ్చారు జగన్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చుకున్నారు, జగన్ మంచి పని చేశారని చెప్పేసి ఆయన మెచ్చుకున్నారు. ఇవన్నీ మీకు యూట్యూబ్ దొరుకుతాయి, చూడండి. మెచ్చుకున్నారు. ఓకే సిబిఐకి వెళ్ళిపోతే అయిపోతుంది అని అందరూ అనుకునేలో. ఓకే పవన్ కళ్యాణ్ కొంచెం వేరే ఆయన పనులు చూసుకుంటున్నారు, ఇవి కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట సిబిఐకి వెళ్ళి. ఇంకా మంత్స్ గడుస్తున్నాయి, 1 month, 2 months, 3 months గడుస్తున్నాయి. గడిచిన తర్వాత ఏమైందంటే 9 months అయింది. అప్పటిదాకా కేసు ముందుకు కూడా వెళ్ళా, సిబిఐకి ఇచ్చారు, అక్కడితో ఆగిపోయింది. 9 months అయింది, ఇంకా మీకు కేసు ఇక్కడ దాకా వచ్చింది కూడా తెలియకపోతే ఇంకా డైరెక్ట్ గా మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్తే అక్కడ ఒక ట్విస్ట్ అనమాట. సిబిఐ వాళ్ళు పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇచ్చారు, మీ ఏపీగా ఇచ్చిన జీవో దేనికి పనికిరాదు, వీళ్ళు కేసు తీసుకునే లోపే ఇక్కడ డిఎస్పీ చార్జ్ షీట్ కేసు వేసేసుకున్నారు కాబట్టి మేము ముందుకెళ్ళలేకపోతున్నాము, లోకల్ పోలీస్ వల్లే మేము ఆగిపోయాము అని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పుడు 2017 తర్వాత ఇప్పటిదాకా అసలు ఇంకేం రూలింగ్ లో ఉన్నది మన ఈ గవర్నమెంట్ కాబట్టి ఇంకేం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఒక హోప్ అయితే నడుస్తుంది, ఇంకా తేలేదు
ఇప్పుడు అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ చేస్తారేమో అని చెప్పేసి సుగాలి ప్రీతి అని 2017లో జరిగిందండి. ఇప్పటిదాకా రాలేదు ఇదనమాట. సో కేసు అయితే మంచిగా చూస్తున్నాం. ఈ కేసు అనేది మన మన ఈ గవర్నమెంట్ రూలింగ్ అయినప్పుడు జరిగింది. సో చూద్దాం ఎంతవరకు న్యాయం జరుగుతుందో సుగాలి ప్రీతి గారికి అండ్ వాళ్ళ మమ్మీకి కూడా చూడాలి మనం ఏం చేయలేము. అండ్ ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది. కేసు నడిచిన తర్వాత ఏమొచ్చిందో మీకు నేను చెప్తాను. సరే, దాని ముందు నేను చెప్పాను ఒక కేసు, ఈ విజయవాడ అమ్మాయి ఇల్లు వచ్చారని కనిపెట్టారు 9 days లో. ఈ క్లిప్ గురించి మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఈ పాప పోయిందని తెలిసాక ఎలా పోయిందంటే కనిపించి కూడా పోయారు తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పి క్లిప్ పెడతాను. 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. అదే చెప్పాలనుకున్నది. ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ.